సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? ఈ లోపల నిర్వహిస్తారా? దసరా పండుగ లోపలనే అయిపోతాయి అనే ఒకవైపు వినబడుతోంది. సెప్టెంబర్ 30 లోపలనే ఫినిష్ చేయాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఉంది. కానీ కోర్టును మరింత గడువు కోరే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. సో ప్రభుత్వం ఆ దిశగానే పోతుందేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఈ 30 తారీఖు కాకుండా ఇంకొక 15-20 రోజులు ఏమైనా సమయం పడుతుందా? అటు బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కనుక నోటిఫికేషన్ పడితే అది ఫినిష్ చేసిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతారా? ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లే పట్టుకొని కూర్చుంది. అది అమలైతేనే వాళ్ళకి బాగా ఇంకా పాజిటివ్ గా అవకాశం దొరికే పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ రిజర్వేషన్ల అంశాన్ని పట్టుకొని కూర్చుంది. అది ఖచ్చితంగా అధికారికంగా ఇయ్యాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ పార్టీ పరంగా ఇచ్చి పోదాం అనుకున్నప్పటికీ కూడా మరి దాని ద్వారా కూడా పెద్ద ఫలితం ఉంటుందో లేదో అని చెప్పేసి కూడా ఆలోచించినట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాతనే స్థానిక ఎన్నికలు అనే ఒక టైటిల్ చూస్తున్నాం మనం. ఈ నెలాఖరుతో ముగియనున్న హైకోర్టు డెడ్ లైన్, మరింత సమయం ఇవ్వాలని కోరనున్న ప్రభుత్వం. సో త్వరలోనే అఫిడవిట్ దాఖలట. సో మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు త్వరలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది. సో ఈ చట్ట సవరణల ద్వారా ఇది ఎన్నడైతుందో ఏమో కానీ కథకే వచ్చింది, తలకే నొప్పి అయింది. చెప్పి మనకు కూడా ఇది అయిపోతుంది. జనాలంతా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడనే జరుగుతారు. రిజర్వేషన్లు ఏమన్నా ఇయ్యరా అనేటోళ్ళే చాలా మంది ఉన్నారు వాస్తవానికి. మరి బీసీలకు అవకాశం దొరుకుతారా బిడ్డ జర 4 రోజులు ఆగురంటే ఆగేటట్లేరు. ఇగో బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆయన వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా అవి అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై తుది నిర్ణయం ఇంకా రాకముందే ఎన్నికలకు వెళ్ళకూడదని ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి అది ఎన్నడో వచ్చేది, ఎన్నికలు జరిగేది ఎప్పుడో జూబ్లీ హిల్స్ తర్వాతనే. సో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలడం కష్టమని ప్రచారం జరుగుతున్నది. ఈ లోపే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. వచ్చే నెల 2 లేదా 3వ వారంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటే జూబ్లీ హిల్స్ బైపోల్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే తుది ఓటర్ల లిస్ట్ ను కూడా ఈసీ ప్రకటించింది. ఈ లోపే బీసీ రిజర్వేషన్ల అంశం పొలికి వచ్చినా వెంటనే ఎన్నికల నిర్వహణ కష్టమని అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇది రిజర్వేషన్ల అంశం ఎప్పటికిప్పుడు ఇప్పుడు చిన్న లాజిక్ చూడరు. బీసీ రిజర్వేషన్ల అంశం